ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుతమైన అవకాశాన్ని పతంజలి యోగపెట్టు యోగ సాధకులకు అందిస్తుంది. లాస్ట్ మంత్ జరిగిన ప్రధాన యోగ శిక్షణ శిబిరంలో కొన్ని వేల మందికి ఈ యజ్ఞ కిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్గా వెలిగించింది. మన ఇంట్లో ప్రతిరోజు ఎలాగైతే హారతిస్తామో ఆ విధంగా కర్పూరాన్ని దాంట్లో ఉంచుకొని ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఆవు పిడకని కూడా మావులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతిరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేసుకోవచ్చు. ఏ మంత్రం రాకపోయినా ఓంకారము, గాయత్రి మంత్రంతో దీన్ని ప్రారంభించి ముగించుకోవచ్చు. ఓం గ్రాం ఓం గురు దత్తాయ నమః. 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 ఓం గురు దత్తాయ నమః. ఓం గ్రాం 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 ఓం గురు దత్తాయ నమః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్నాసువా స్వాహా. స్వాహ అన్నప్పుడు ఆహుతి సమర్పించాలి. అగ్ని బాగా బయటకు వచ్చిన తర్వాత కొద్ది మాత్రం ఆహుతిని దీంట్లో సమర్పిస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతిస్తున్నామనే ఒక భావనలో ఉండాలి. యజ్ఞం చేస్తున్న వాళ్ళు, కర్త, చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ఫలితం అందుతుంది. లోపల ఉన్న ఎన్నో ఇంద్రియాలని నిగ్రహించుకొని లోపల ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా ఈ అగ్నిలో భస్మం చేస్తున్నామన్న ఒక భావనలో స్వాహ అనుకుంటూ ఉండాలి. ఓం అగ్నయే స్వాహ. అగ్నయే స్వాహ. అగ్నయే ఇదం నమః. ఓం అగ్నయే ఇదం నమః. అగ్నయే స్వాహ. అగ్నయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం ఇంద్రాయ స్వాహ. ఇంద్రాయ ఇదం నమః. ఇంద్రాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ప్రజాపతయే ఇదం నమః. ప్రజాపతయే ఇదం నమః. ఓం సూర్యాయ స్వాహ. ఓం సూర్యాయ స్వాహ. సూర్యాయ ఇదం నమః. సూర్యాయ ఇదం నమః. ఓం రాష్ట్రాయ స్వాహ. ఓం రాష్ట్రాయ స్వాహ. రాష్ట్రాయ ఇదం నమః. రాష్ట్రాయ ఇదం నమః. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. అగ్నయే ఇదం నమః. అగ్నయే ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ప్రజాపతయే ఇదం నమః. ప్రజాపతయే ఇదం నమః. ఓం సూర్యాయ స్వాహ. ఓం సూర్యాయ స్వాహ. సూర్యాయ ఇదం నమః. సూర్యాయ ఇదం నమః. ఓం రాష్ట్రాయ స్వాహ. ఓం రాష్ట్రాయ స్వాహ. రాష్ట్రాయ ఇదం నమః. రాష్ట్రాయ ఇదం నమః. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. అగ్నయే ఇదం నమః. అగ్నయే ఇదం నమః. ఓం ఆదిత్యాయ స్వాహ. ఓం ఆదిత్యాయ స్వాహ. ఆదిత్యాయ ఇదం నమః. ఆదిత్యాయ ఇదం నమః. ఇవేమి నాకు చేత కాదు. ఓంకారంతో ఓం నమః శివాయ అనుకుంటూ ఆహుతిచ్చుకుంటూ దీని ద్వారా వచ్చే
వాయువుని పీల్చుకుంటూ మన లోపల ఉన్న వాయుమండలాన్ని అలాగే ప్రకృతిలో ఉన్న వాయుమండలాన్ని కూడా శుద్ధీకరణ చేసుకోవడానికి, ఆక్సీకరణ చేసుకోవడానికి ఇది సైంటిఫికల్గా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా సైంటిఫికల్ రీజన్స్తో ఇవ్వడం జరిగింది. దీన్ని గుడ్డిగా కూడా నమ్మక్కర్లేదు. మన సంస్కృతిలో భాగాన్ని ఇంత ఈజీగా చేసి ఇచ్చారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. అగ్నిని ఆస్వాదిస్తూ ఆజ్ఞాచక్రం ద్వారా దీన్ని దర్శించే ప్రయత్నం చేయండి. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టి కేంద్రీకరించి అగ్ని దర్శనం చేసే ప్రయత్నం చేయండి. మన వాయుమండలం అంతా కూడా పూర్తిగా శుద్ధి జరుగుతుంది. ఆ భగవంతుని శక్తి అంతా కూడా అగ్ని ద్వారా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ
यज्ञधर्मं चरामि ॐ यज्ञधर्मं चरामि ॐ कर्मधर्मं चरामि ॐ कर्मधर्मं चरामि ॐ तपोधर्मं चरामि ॐ तपोधर्मं चरामि ॐ दानधर्मं चरामि ॐ दानधर्मं चरामि ॐ स्वाध्यायधर्मं चरामि ॐ स्वाध्यायधर्मं चरामि पुनरपि यज्ञधर्मं चरामि पुनरपि यज्ञधर्मं चरामि पुनरपि दानधर्मं चरामि पुनरपि दानधर्मं चरामि पुनरपि तपोधर्मं चरामि पुनरपि तपोधर्मं चरामि पुनरपि स्वाध्यायधर्मं चरामि पुनरपि स्वाध्यायधर्मं चरामि యజ్ఞము కర్మలు దానము తపము స్వాధ్యాయము
చేస్తాము, మరలా చేస్తామన్నాము, మరలా చేస్తామని కూడా అగ్ని సాక్షిగా ప్రకృతికి పరమేశ్వరునికి మాట ఇస్తాం. పునః పునరపి యజ్ఞ ధర్మం చరామి, పునరపి యజ్ఞ ధర్మం చరామి, పునరపి దాన ధర్మం చరామి, పునరపి తపో ధర్మం చరామి, పునరపి తపో ధర్మం చరామి, పునరపి స్వాధ్యాయ ధర్మం చరామి, పునరపి స్వాధ్యాయ ధర్మం చరామి. 2 నిమిషాలు అలానే మౌనంగా కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. దీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. ఈ వాయువు మన శరీరంలోకి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన మీదట లోపల ఉన్న కల్మషం అంతా కూడా తొలగిపోతుంది. మలమూత్ర స్నేహాల ద్వారా అవి పూర్తిగా బయటికి పోతాయి. అద్భుతమైన సాధన భాగంలో యజ్ఞాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. యాగము, యోగము, ఆరోగ్యము, ఇంతే. భారతదేశానికి ఒక అద్భుతమైన వరం. మన సంస్కృతిలో భాగమైన ఈ యజ్ఞాన్ని మనందరం కూడా చాలా సింపుల్గా ఆచరించుకోవడం. సింపుల్ అయిన విషయాలే మనం ఆచరించకుండా వదిలేస్తూ ఉంటాం. అవే అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ విధిచాపరి యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినా. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు విలువదగినవి కావు. ఇవి మానవులని పునీతులుగా చేస్తాయి. ఆ సృష్టికర్త యజ్ఞాలు సృష్టించి మనకి ఇచ్చాడట. మనల్ని యజ్ఞాలు చేయండి అయ్యా, దేవతలను తృప్తిపరచండి, మీ కోరికల్ని వారు తీరుస్తారని. పరస్పరం భావయంతువ శ్రేయ పరమవ్యాప్సర. యజ్ఞాలను చేయడం ద్వారా దేవతలు తృప్తి పొందుతారు. మనం కోరికలని వాళ్ళు తీరుస్తారట. చేయడం మన బాధ్యత, తీర్చడం వారి బాధ్యత. అటువంటి యజ్ఞభూమిలో మరలా స్వామి వారి అనుగ్రహంతో మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. సత్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, సత్యధర్మం శరణం గచ్ఛామి, సత్యధర్మం శరణం గచ్ఛామి, సత్యధర్మం సంఘం శరణం గచ్ఛామి, సత్యధర్మం సంఘం శరణం గచ్ఛామి, యోగం శరణం గచ్ఛామి, యోగం శరణం గచ్ఛామి, యోగధర్మం శరణం గచ్ఛామి, యోగధర్మం శరణం గచ్ఛామి, యోగధర్మం సంఘం శరణం గచ్ఛామి, యోగధర్మం సంఘం శరణం గచ్ఛామి, బలమసి బలమయి దేహి, బలమసి బలమయి దేహి, తేజోమసి తేజోమయి దేహి, తేజోమసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యమయి దేహి, వీర్యమసి వీర్యమయి దేహి, మన్యుమసి మన్యుమయి దేహి. మన్యుమసి మన్యుమయి దేహి. మన భగవంతుణ్ణి ప్రకృతిని కోరుకోవలసినవి తేజస్సు, ఓజస్సు, బలాన్ని, శక్తియుక్తులను, జ్ఞానాన్ని, వినయాన్ని, క్షమాగుణాన్ని, ప్రయత్నాన్ని, అఖండ ప్రచండ పురుషార్థం. ప్రతి ఒక్కరిలో ఉండవలసింది పురుషార్థం. ఎలాంటి పురుషార్థం? ఏది ఏమైనా సాధించాలి. బర్నింగ్ డిజైర్ అంటారు కదా, అలా జస్ట్ ప్రయత్నం చేయడం కాదు, సాధించేంత వరకు, పొందేంత వరకు సాధన చేయాలి. అది ప్రయత్నం అంటే. అఖండ ప్రచండ పురుషార్థం అని చెప్తుంటారు స్వామీజీ, నిరంతరం చెప్తుంటారు. అదొక్కటే మనిషికి ఒక మంత్రం. అఖండ ప్రచండ పురుషార్థం చెప్పండి. అఖండ ప్రచండ పురుషార్థం అంతే. ఇప్పుడు రేపు 3 గంటలకు నిద్ర లేపుతారు స్వామి. 3 గంటలకు లేస్తేనే ఆయన ముందుగా చూడగలం. పరిగెత్తుతూ ఉంటారు. ఒక ప్రయత్నం. రాత్రి పడుకునేది ఇప్పుడు అనుకుంటాం ముందెళ్ళి కూర్చోవాలి, ముందే లేయాలని. తెల్లారేసరికి ఒక మాయ ఆహ్వానిస్తుంది, మత్తు. వాళ్ళు వేయచ్చులే వెళ్ళచ్చులే అని. దాన్ని జయించాలి ముందు. అందుకని తీవ్రమైన ప్రయత్నం. ఒక సాధించాలి, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ప్రయత్నము. అలా ఎలాంటి ప్రయత్నం అంటే అఖండ ప్రచండ పురుషార్థం. అఖండ ప్రచండ పురుషార్థం అది మనలో లేనప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎలా వస్తుంది చెప్పండి.
మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలంటే ముందు మనం ఏం చేయాలో అనేది గమనించుకోవాలి. అందువల్ల ఈరోజు ఆచార్య బాలకృష్ణ గారు, స్వామి రామ్దేవ్, భరతమాత ముద్దు బిడ్డలు, నారాయణకి 2 బొమ్మ పొరుసు అలాగా ప్రాణత్యాగాన్ని కూడా చేస్తూ దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసమే జన్మించారు వారు, కారణ జన్ములు. అలాంటి వారి శిష్యులుగా ప్రశిష్యులుగా మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతం. అవకాశం దొరికినప్పుడల్లా స్వామి గురువు పిలుపు ఎప్పుడు వస్తుందా, గురు దర్శనం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ తహతహలాడుతూ ఉంటాము. అలాంటిది గురు దర్శనం కోసం శ్రీకాకుళంలో గవర్నమెంట్ ఐ స్పెషలిస్ట్ చెప్పారు. ప్రతి దాని వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది, పుణ్యం పురుషార్థం అన్నట్లుగా